Go and spread the good news to the ends of the earth. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనం. అందరం తర్వాత చెప్పండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని ప్రభు చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క ఆహారమును భుజిస్తాడో వాడు ఎల్లకాలము జీవిస్తాడు, నిత్య జీవితంలో జీవిస్తాడు అని ప్రభు మాట ఇస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మరొక వాక్యం యోహాను శుభవార్త 6వ అధ్యాయము 53వ వచనం. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదు అని మీతో ఎలా చెప్తున్నారట? నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్టేట్మెంట్. నిశ్చయముగా చెప్పుచున్నాను, దృఢపరచి ప్రభు చెబుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవిత కాలంలో ఇదే పండగను ఎన్నోసార్లు కొనియాడాం. ప్రతి సంవత్సరం కొనియాడుతూ ఉన్నాం. అనేక సందర్భాలలో దివ్య సత్ప్రసాదము గురించి ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలను మనం వింటూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ఈనాటి ధ్యానాంశముగా దివ్య సత్ప్రసాదము, దాని మహత్యము, దాని శక్తి, ద పవర్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్, దివ్య సత్ప్రసాదము యొక్క శక్తి ఏమిటో ఈ రోజున మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, ద పవర్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్ ఈజ్ అన్లిమిటెడ్. దివ్య సత్ప్రసాదము యొక్క శక్తి అనంతమైనది. దివ్య సత్ప్రసాదము యొక్క శక్తి ఊహించలేనిది. దివ్య సత్ప్రసాదము యొక్క శక్తి మహా గొప్పది. దేవుని యందు ప్రియులారా, there is no prayer more powerful than the holy eucharist. దివ్య పూజా బలి కన్నా శక్తివంతమైన ప్రార్థన అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. there is no prayer more powerful than the holy eucharist. దివ్య పూజా బలి కన్నా శక్తివంతమైన ప్రార్థన ఈ లోకంలో మరొకటి ఏమీ లేదు. there is no deliverance greater than the holy eucharist can offer. దివ్య సత్ప్రసాదం ఇచ్చే విముక్తి కన్నా గొప్ప విముక్తి ఎక్కడ దొరకదు మనకి. దేవుని యందు ప్రియులారా, మరి ఈ సత్యాన్ని, ఈ దివ్య సత్ప్రసాద శక్తిని నిరూపించేందుకై కొన్ని అద్భుతాలను, కొన్ని సాక్ష్యాలను ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది అది 2005వ సంవత్సరం. ఫాదర్ యాంటనీ అనుకుందాం, విన్సెన్షియన్ ఫాదర్ గారు. ఆయన యొక్క సాక్ష్యం ఈరోజు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఆయన గురువుగా అభిషిక్తుడై ముంబై పట్టణంలో తాబోర్ రిట్రీట్ సెంటర్లో ఆయన తన యొక్క గురుతర బాధ్యతలను, సేవను అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫాదర్ల యొక్క ముఖ్యమైన సేవ ఏంటంటే, విచారణ గురువులుగా వాళ్ళు పనిచేయరు. 24 గంటలు వడకాలు,
జ్ఞాన వడకాలు 3 రోజులు, 1 రోజు, వారం రోజులు, నెల రోజుల పాటు నిరంతరం కూడా జ్ఞాన వడకాలు నడిపిస్తూ ఉంటారు. రిట్రీట్ సెంటర్ అంటారు. అందులో ఈయన పనిచేస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఒకరోజు సాయంత్రం ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. ఫోన్ వచ్చింది. వాళ్ళ అన్నయ్య గారు కేరళ నుండి ఫోన్ చేశారు. ఒక దుర్వార్త ఏంటంటే, అమ్మకి అనారోగ్యంగా ఉంది. ఏంటి అనారోగ్యం అని అడిగితే, ఎడమ చేయి ఎడమ కాలు పడిపోయింది, పెరాలసిస్ వచ్చింది, మాట్లాడటం లేదు, మాట్లాడలేకపోతున్నారు, నోరు కూడా కొంచెం మాట రావడం లేదు. కనుక శరీరములో ఎడమ వైపు అంతా కూడా చచ్చుబడిపోయింది. ఇక షీజ్ లైక్ ఆఫ్ డెడ్, బతికే ఉన్నారు కానీ చనిపోయినట్టు లెక్క అన్నట్లుగా చెప్పి, త్వరగా నువ్వు వచ్చి అమ్మను చూడు, ఎందుకన్నా మంచిది, నువ్వు త్వరగా రావాలి అన్నారు. అక్కడ చూస్తే వేల కొలది జనాలు, రిట్రీట్లు జరుగుతున్నాయి. ఒక ఫాదర్ గారు తర్వాత ఇంకొక ఫాదర్ గారు ప్రసంగాలు చెప్తున్నారు, పూజలు ఇస్తున్నారు, ఆరాధన నడిపిస్తున్నారు, పాప సంకీర్తనాలు వింటున్నారు. చాలా బిజీగా ఉన్నటువంటి పని సమయంలో ఇటువంటి వార్తను విని ఆయన కృంగిపోయారు. ఇక పెద్దల దగ్గరికి వెళ్ళి, సుపీరియర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇంటికి వెళ్ళాలి, సెలవిస్తారా అంటే, ఇప్పుడు సెలవు కుదరదు, చూస్తున్నావు కదా ఎంత పని ఉందో, ఈ రిట్రీట్ అయిన తర్వాత వెళ్దు కానీ కొంచెం ఓపిక పెట్టి ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళినా ఏం చేయగలవు, ఇక్కడ నుండి ప్రార్థన చేయంటూ అక్కడ పెద్దలు సలహా ఇచ్చారంట. ఈయనకి రాత్రులు నిద్ర పడటం లేదు, తల్లికి ఆ విధంగా అయ్యేసరికి. ఇక సాతానుడు శోధిస్తాడు కదా, నువ్వేమో దేవుని సేవ చేస్తున్నావు కానీ నీ తల్లికే ఇలా జరిగింది, ఇదేంటి అంటూ శోధించడం మొదలుపెట్టాడు. ఇక నిద్ర రాక ఏం చేయాలో తెలియక దేవాలయంలోకి వెళ్ళి రాత్రి 11 గంటలకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారంట. సుమారు 1 గంట సేపు ప్రార్థిస్తూ, దేవుణ్ణి ప్రశ్నిస్తూ, తనను తాను ప్రశ్నించుకుంటూ చాలా బాధపడుతున్న సమయంలో ఆయనకు ఒక వాక్యం, ఒక గుర్తు వచ్చిందంటే, దేవుని యందు ప్రియులారా, దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టారంట. ముఖ్యంగా పేతురు గారు రాసిన మొదటి లేఖ తీయండి. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వచనం నుండి, ఏలయనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము, ఓకే చదవండి, నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింప చేయుటకు మీకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. దేవునికి ఏమి మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పు వెండి బంగారం వంటిది కాదు. ఒక బంగారం తర్వాత రోజుల్లో వాల్యూ పడిపోద్ది, డబ్బుకి వాల్యూ పడిపోద్ది, ఇంటికి వాల్యూ పడిపోద్ది, వస్తువులకి వాల్యూ పడిపోద్ది. కానీ దేవునికి అర్పించబడినది బంగారం కాదు, వెండి కాదు, వస్తువులు కాదు. ఏమి అర్పించబడిందో తెలుసా? 19వ వచనం చదవండి. నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి గావింపబడితిరి. దేవుని యందు ప్రియుల, నిష్కలంకమైనటువంటి అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల దివ్య రక్తములో మీరు విముక్తి గావింపబడ్డారన్న వాక్యం ఆయన గుర్తుకు వచ్చి ప్రభు ఆయనతో మాట్లాడుతున్నారంట, ఫాదర్ గారితో. ఐ గేవ్ ఏ వెపన్, నీ చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఉంచాను, నువ్వెందుకు కూర్చొని ఏడుస్తున్నావు అని ఒక స్వరము, ఒక ప్రేరణ ఆయన కలిగిందంట. అప్పుడు అర్థమైంది, నిజమే కదా, నేను గురువుని, ద గిఫ్ట్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ నాకున్నది, దివ్య పూజాబలి ప్రభు నా చేతిలో పెడుతున్నారు, కనుక నేను నా తల్లి కొరకు పూజను సమర్పిస్తాను అంటూ అర్ధరాత్రి 12 గంటలకి తనొక్కడే ఆ దేవాలయంలో బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకొని దివ్య పూజాబలి సమర్పించడం మొదలుపెట్టారంట. మామూలుగా మనం పూజ త్వరగా అయిపోవాలి, ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది అనుకుంటాం కదా, మన విశ్వాసం అలాగుంటుంది. కానీ ఆయన చాలా నిదానంగా, నెమ్మదిగా, ఒక్కడే అయినా 2 గంటల సేపు, 12 గంటల నుంచి 2 గంటల వరకు
దివ్య పూజాబలను సమర్పిస్తూ ఉన్నాడంట. సుదీర్ఘంగా దేవునితో మాట్లాడుతూ దేవుణ్ణి బ్రతిమలాడుతూ ప్రార్థిస్తున్నాడంట. ముఖ్యంగా ఆ యొక్క అప్పమును సమర్పిస్తూ, నా తల్లిని నీకు సమర్పిస్తున్నాను, నా తల్లి అనారోగ్యానికి సమర్పిస్తున్నాను, నా తల్లి యొక్క పక్షవాతానికి సమర్పిస్తున్నాను, ప్రభువా నా తల్లిని దీవించు, నా తల్లిని స్వీకరించు అంటూ ఆ యొక్క పాత్రలో ద్రాక్షరసాన్ని పోస్తూ, ఇది నీ దివ్య కుమార్ రక్తముగా మలుస్తున్నట్లుగా నా తల్లి శరీరాన్ని కూడా పవిత్రపరచు, బలపరచు, స్వస్థపరచు అంటూ ఆయన ప్రార్థిస్తూ సుమారు 2 గంటల సేపు ఆయన దివ్య పూజాబన సమర్పించాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు దివ్య కారుణ్యం అంటే ఏమిటో. మన దివ్య కారుణ్య ప్రార్థన చెప్తాం కదా, నిత్యుడు ఒక దేవా మీ దివ్య కుమారుని శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దివ్య కారుణ్యము ఇన్ యాక్షన్, ద డివైన్ మర్సీ ఇన్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద హోలీ మాస్. దివ్య పూజాబలి అంటే దివ్య కారుణ్యము ఇన్ యాక్షన్. మనందరి పాపముల కొరకు ఆ పరలోక తండ్రికి యేసు ప్రభుని శరీరము, యేసు ప్రభుని రక్తము, యేసు ప్రభుని దివ్యాత్మ, యేసు ప్రభుని దివ్య మానవ స్వభావము తండ్రికి అర్పిస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా ఈ ఫాదర్ గారు ప్రార్థించగా దివ్య పూజ బలైన తర్వాత 2 గంటలకి ఏదో చిన్న సాటిస్ఫాక్షన్, మనసంతా తేలిగ్గా ఉంది, మనసులో శాంతిని అనుభవించారు. ఆయనకి వెళ్ళి పడుకున్నారంట. తెల్లవారే 5 గంటలకి ఫోన్ మోగుతుంది. ఏంటా ఏమన్నా అశుభవార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూనే ఫోన్ ఎత్తేసరికి వాళ్ళ అన్నయ్య గారు చెప్తున్నారట, దేవుని యందు ప్రియులారా అమ్మ పూర్తిగా కోలుకుంది, ఏం జరిగిందో తెలియదు, పూర్తిగా కోలుకుంది, కావాలి నువ్వే మాట్లాడు. అప్పుడు ఒక మాట పడిపోయింది. దేవుని యందు ప్రియులారా, ఫోన్ ఇస్తే అమ్మ ఏం జరిగిందో చెప్పు, నాకు ఏమయ్యింది అంటే అమ్మ చెప్తుందంట, వాళ్ళ అమ్మగారు చెప్తున్నారంట, అర్ధరాత్రి 1 గంట సమయంలో, కరెక్ట్గా అదే సమయంలో ఫాదర్ గారు అప్పద్రాక్షరసాలను ఇలాగ ఆకాశం వైపు చూపిస్తూ ప్రార్థిస్తున్న సమయం, 1 గంట సమయంలో ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా కరెంటు ఏదో ప్రవహించినట్లుగా మంచం, నా శరీరం అంతా కూడా ఒక్కసారిగా షేక్ అయ్యింది. ఒక్కసారిగా ఒక ప్రవాహం, కరెంటు ప్రవాహం శరీరం అంతా వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ తర్వాత చూసేసరికి శరీరం అంతా తేలిగ్గా అనిపించింది. చెయ్యి కదిపాను, కాలు కదిపాను, లేచి కూర్చున్నాను, నడిచాను, బాత్రూమ్కి వెళ్ళాను, అంతా బాగానే ఉంది. ఇదిగో రాత్రి నువ్వు పడుకుంటావు, డిస్టర్బ్ చేయలేదు, ఇదిగో ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటూ దేవునికి వందనాలు తెలియచేశారంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఆ తల్లి తన జీవితం ఇప్పటికీ కూడా 69 సంవత్సరాల ప్రాయంలోనో ఆమెకి యొక్క ప్రమాదం 2005లో ఇప్పటికీ కూడా ఆమె ఆరోగ్యంగా, సజీవంగా, సంతోషంగా ఆమె జీవిస్తున్నారంట. సుమారు 85-86 సంవత్సరాల వయసులో ఆమె ఉంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఏ అనారోగ్యం వచ్చినా ఆవిడ ఎప్పుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను పక్షవాతం నుంచి నన్ను లేవనెత్తాడు, నా దేవునికి నిరంతరం నేను కృతజ్ఞుడిగా ఉంటాను, కృతజ్ఞురాలై ఉంటాను అంటూ ఆ తల్లి చెప్తున్నారంటే. దేవుని యందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథము, నా తర్వాత చెప్పండి అందరూ. ప్రభువు నన్ను ఆదుకొననిచో నా ప్రాణము సత్వరమే మౌనలోకము చేరుకొని ఉండేది. ప్రభు నేను కాలు జారి పడిపోవచ్చున్నాను అని తలచిన వెంటనే నీ ప్రేమ నన్ను రక్షించెను. అర్థమైందా?
దేవుని యందు ప్రియులారా, ప్రభువు కనుక నన్ను ఆదుకొనకపోతే నా ప్రాణం ఎప్పుడో మౌనలోకం, మృతలోకంకి వెళ్ళిపోయేది. నేను కాలు జారి పడిపోతున్నాను, పక్షవాతంలో ఉన్నాననేసరికి ప్రభు నన్ను చేయి పట్టి లేవనెత్తారు. దేవుని యందు ప్రియులారా, ఆమె ఎప్పుడూ కూడా ప్రభునికి ఈ విధంగా కృతజ్ఞత పలుకుతూ జీవిస్తూ ఉన్నారట. మన జీవితంలో కూడా దివ్య పూజాబలిలో నువ్వు పాల్గొంటుండగా దేవుని యందు ప్రియులారా, విశ్వాసముతో దివ్య పూజాబలిలో పాలు పంచుకొనండి. పూర్ణ హృదయముతో దివ్య పూజాబలిలో పాలు పంచుకొనండి. ఆ ప్రభుని అవమానించకండి. ఒకే యజమానునికి గొర్రెలు విధేయిస్తున్నాయి, ఒక తండ్రికి కుమారులు గౌరవం ఇస్తున్నారు. మరి మీ దేవుడైన మీరెందుకు గౌరవించరు? నన్నెందుకు మీరు గౌరవించరు అంటూ ప్రభు సూటిగా ప్రశ్నిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య పూజాబలిలో ఆలస్యంగా వస్తున్నావు అంటే నువ్వు దేవునిని అవమానిస్తున్నావు. అయోగ్యముగా పశ్చాత్తాపపడకుండా, పాప సంకీర్తనం లేకుండా నువ్వు దివ్య సభ స్వీకరిస్తున్నావంటే నువ్వు ప్రభుని అవమానిస్తున్నావు, బాధిస్తున్నావు. దివ్య పూజాబలిలో శ్రద్ధ లేకుండా నిద్రపోతున్నావంటే నువ్వు దేవునిని అవమానిస్తున్నావు. దివ్య పూజాబలి పట్ల నిరాశతో ఉంటూ దాందే ఉందలే, ఒక బోరింగ్ యాక్టివిటీగా నువ్వు చూస్తున్నట్లయితే ఆ ప్రభుని నువ్వు అవమానిస్తున్నావు, తిరస్కరిస్తున్నావు, నిరాకరిస్తున్నావు. దేవుని యందు ప్రియులారా, జీసస్ డిమాండ్స్ రెస్పెక్ట్. ఒక తండ్రి బిడ్డల నుండి గౌరవాన్ని కోరుకుంటున్నట్లుగా ఈ తండ్రి మన నుండి ఒక గౌరవము, మర్యాదను కోరుకుంటున్నాడు. అది నువ్వు ఇవ్వగలుగుతున్నావా? అది నువ్వు చేస్తున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, దివ్య పూజాబలిలో ఆ యొక్క గురువు తన తల్లిని ఏ విధంగా సమర్పించాడో మనము కూడా మీ రోగ బాధలలో ఆ ప్రభునికి భక్తితో నీ శ్రమలను, నీ బాధలను, నీ కన్నీటిని, నీ రోగాలను, నీ అవసరాలను, నీ భవిష్యత్తును, నీ గతమును, నీ వర్తమానమును ప్రభునికి అర్పించి ప్రార్థించినప్పుడు దేవుని యందు ప్రియులారా, దివ్య పూజాబలి, దివ్య సత్ప్రసాదం యొక్క శక్తి ఏమిటో మనం పొందగలుగుతాం. ఏదో తూతూ మంత్రంగా వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా జీవితాలు మారకుండా, నీ గర్వాన్ని విడిచిపెట్టకుండా, నీ యారగెన్స్, నీ స్టబర్నెస్, నీ అహంకారాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నువ్వు మనితే, జీవిస్తే, ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ దివ్య సత్ప్రసాదం యొక్క శక్తిని నువ్వు చూడలేవు, కొనలేవు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈ మొదటి అద్భుతం మనకు నేర్పుతూ ఉంది. మన శ్రమలను, మన కష్టాలను ప్రభునికి దివ్య పూజాబలిలో అర్పణగా, కానుకగా సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక సాక్ష్యం, రెండవ అద్భుతం మీతో పంచుకుంటున్నాను దేవుని యందు ప్రియులారా. ఇది ఒక ఫాదర్ గారి యొక్క టీంలో ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ, జీవిత సాక్ష్యం. గురువులు, రిట్రీట్ ప్రీచర్స్కి ఒక టీం ఉంటుంది. ప్రసంగం చెప్పే ఫాదర్ గారు, కీబోర్డు వాయించే వ్యక్తి, పాటలు పాడే వ్యక్తులు, ప్యాడ్స్ వాయించే వ్యక్తులు, ప్రార్థన నడిపించే వ్యక్తులు, వాక్యాన్ని తీసి చదివే వ్యక్తులు, ఒక టీం ఉంటుందన్నమాట. అందులో ఆ టీంలో ఒక వ్యక్తి యొక్క జీవిత సాక్ష్యం ఇది. దేవుని యందు ప్రియుల, ఆయన ఒక దేశంలో, కొంచెం కాన్ఫిడెన్షియల్, ఆయన అందుకే పేర్లు అవి చెప్పడం లేదు, ఒక దేశంలో ఆయన జీవిస్తూ ఉండేవాడంట చాలా సంవత్సరాల క్రితం. అక్కడ ఒక చిన్నది కాదు, ఘోరమైనటువంటి తప్పిదము, పాపాన్ని కట్టుకొని వచ్చాడు. దేశాన్ని విడిచి పారిపోయి వచ్చాడు. వచ్చి ఈ రిట్రీట్ సెంటర్లో దూరాడు. రిట్రీట్ సెంటర్లో పశ్చాత్తాపడ్డాడు, ప్రభుని క్షమాపణ అడిగాడు. ఇక అందులోనే సేవ చేసుకుంటానని ఉండిపోయాడు.
దేవుడు అతనికి గొప్ప వరాలు ఇచ్చాడు. ఏ వరం అంటే భాషల్లో మాట్లాడే వరం, ప్రార్థించే వరం, ఇతరుల కోసం మనం విన్నవించే వరం, అన్ని వరాలు ఇచ్చాడు. ఇంత బాగానే జరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా హృదయ లోతుల్లో ఒక తీవ్రమైనటువంటి అశాంతి నెలకొని ఉన్నదంట. ఏదో బాధ అతనికి ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉండేదంట. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఈ బాధ నుంచి నేను విముక్తి పొందాలి అనుకొని ఒకరోజు ఈ ఫాదర్ గారి దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి ఒక కన్ఫెషన్ కాదు, ఒక కౌన్సిలింగ్ లాగా మాట్లాడడానికి వచ్చాడు. మాట్లాడుతూ ఫాదర్ గారండి, యోషియా గ్రంథము 53:4-5 వచనాల్లో రాయబడిన మాటలు నిజమేనా అని అడిగాడట. ఏంటో చూడండి ఒకసారి. యోషియా గ్రంథము 53:4-5 వచనాలు. యోషియా గ్రంథము 53:4 లేదా 5 వచనాలు. ఆయనను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను, ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపడి మనం భావించితిమి. 5వ వచనం, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరు. నిజమేనా ఫాదర్ గారండి? నా కోసం ఆయన బాధలు పడ్డాడా? నా కోసం ఆయన కష్టాలు పొందాడా? నా శిక్షను ఆయన తీసివేశాడా? నిజమేనా? నిజమే అన్నారట. లేదండి, మరి నాకెందుకు ఈ నరకం నా గుండెల్లో, ఒక నరకం నన్ను వెంటాడుతుంది, అశాంతి నన్ను వెంటాడుతుంది, ఎందుకు అని అడిగాడట. ఏంటో చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు అంటే అప్పుడు చెప్తున్నాడంట, ఆయన ఒక 10 సంవత్సరాల క్రితం మద్యం తాగి ఆ మత్తులో తన స్నేహితుడిని హత్య చేశాడట. ఒక యాక్సిడెంట్ లాగా వెళ్ళి ఇతను పారిపోయి వచ్చేసాడు. కానీ పోలీసులు అతను వెతుకుతున్నారు ఇతని కోసం. కనుక ఆ యొక్క హత్య చేశానే అన్నటువంటి పాపం అతను వెంటాడుతూ అశాంతికి గురి చేస్తుండగా ఫాదర్ గారు ఏం చెప్పాలో తెలియలేదు. సరే, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వని చెప్పి ఫాదర్ గారు 30 రోజులు ఏకదిటిగా వితౌట్ బ్రేక్ కంటిన్యూస్గా 30 రోజులు దివ్య పూజా బలులు సమర్పించారంట ఈ వ్యక్తి కొరకు. ప్రభువా, నీ సేవ చేస్తున్నాడు, అతని హృదయంలో ఒక నరకం, ఒక అశాంతి వెంటాడుతుంది, అతని పాపం వెంటాడుతుంది, నువ్వే మార్గం చూపించు ప్రభువా అంటూ 30 రోజులు ప్రతిరోజు అప్పద్రాక్ష రసములతో పాటు ఈ వ్యక్తిని కూడా దేవునికి అర్పిస్తూ ఈ ఫాదర్ గారు ప్రార్థించారంట. దేవుని యందు ప్రియులారా, 30 రోజులు అయిపోయాయి. ఇక ఫాదర్ గారు చెప్పారట, నువ్వు ఆ దేశానికే మరలా వెళ్ళిపో, ఏం జరుగుతుంది, దేవుడు చెప్తున్న మాట అన్నారట. వెంటనే అతను సర్దుకొని ఆ యొక్క దేశానికి వెళ్ళిపోయాడంట. వెళ్ళగానే పోలీసులు అతను అరెస్ట్ చేశారు, అతను జైల్లో పెట్టారు, ఇంకా తీర్పుకు రెడీ అవుతున్నారు. ఇంతలో ఏ వ్యక్తి అయితే చనిపోయాడో, చంపబడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారంట. దేవుని యందు ప్రియులారా, మేము మా కేసును వాపస్ తీసేసుకుంటాం వెనక్కి. అది అద్భుతం. మేము కేసు పెట్టడం లేదు, మా కేసుని మేము తీసుకుంటున్నాం. మా యొక్క సహోదరుడు, మా యొక్క కుటుంబ వ్యక్తి ప్రమాదంలో చచ్చిపోయాడు, అప్పుడు అతని మీద అనుమానం ఉండి ఈ యొక్క కేసు వేశాం, కానీ అతను ప్రమాదం చచ్చిపోయిన ఒప్పుకుంటున్నాం. అతని మీద ఎటువంటి కేసు లేదు. ఎందుకు అంటే మేము ఎలాగా నష్టపోయాం, దేవుడు మమ్మల్ని ఓదార్చాడు, ఇక మాకు చాలు. ఆ కుటుంబము లేదా ఆ భార్య, ఆ పిల్లలు, తండ్రి లేని వ్యక్తులు, భర్త లేని కుటుంబము కాకూడదన్నదే మా యొక్క క్రైస్తవ విశ్వాసం. అతన్ని విడిచిపెట్టండి అంటూ వాళ్ళు వెళ్ళి ప్రాధేయపడ్డారంటే దేవుని యందు ప్రియులారా. ఇక ప్రభుత్వం సైతం అతను విడిచిపెట్టగా అతను వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పి తన కుటుంబాంతో వెళ్ళి సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇది 2వ సాక్ష్యం ఈరోజు మనం వింటున్నాం. ఎటువంటి విడుదలైనైనా, ఎటువంటి విముక్తినైనా, ఎటువంటి శాంతినైనా దివ్య పూజాబలి, దివ్య సత్ప్రసాదము ఇవ్వగలదు. ప్రొవైడెడ్ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్. నువ్వు అంటావు, నన్ను ఫాదర్ గారండి ఎన్నో పూజలు చేశామే, మరి మాకెందుకు జరగడం లేదు? బికాస్ దేర్ ఇస్ సంథింగ్
దట్ ఈస్ బ్లాకింగ్ యూ. నీ జీవితంలో నీ యొక్క అక్రమ సంబంధము, నీ యొక్క అబద్ధాలు, నీ యొక్క సూటిపోటి మాటలు, నీ దొంగతనము, నీ మోసపూరితమైన జీవితము, ఏదో పాపం నిన్ను ఆటంకంగా దేవుని మహిమను పొందకుండా, దేవుని శక్తిని పొందకుండా, దివ్య సత్ప్రసాదం యొక్క విలువ, దాని శక్తిని నువ్వు పొందుకోకుండా ఆటంకపరుస్తుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గాడ్, నెవర్ కెన్ బి విత్ గాడ్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ ఓన్ సెల్స్. మనలోనే, మనతోనే, మన జీవితమే, మన పశ్చాత్తాపం లేకపోవడమే, మన జీవితం మారకపోవడమే, ఇది మనము దేవుని శక్తిని పొందకుండా చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సహోదరుడు విడుదలను పొందాడు, ఆ సహోదరుడు శాంతిని పొందుకున్నాడు, ఆ సహోదరుడు విముక్తిని పొందుకున్నాడు, తన కుటుంబంలో మళ్ళీ కలుసుకుపోయాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ అద్భుతాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్ర వస్తుందా? మన జీవితాలు చాలా విచిత్రమైనవి. వర్షం పడింది అనుకో, చల్లగా ఉన్నది నిద్రపోతాం. చలికాలం అనుకో, చలేస్తుందని నిద్రపోతాం. ఎండనుకో, అలసిపోయి నిద్రపోతాం. విషయం ఏంటంటే నిద్రపోవడం కామన్. ఎండనుకో, అమ్మో ఎండ 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 గుడికి రాలేం. వర్షం అనుకో, వర్షంలో గుడికి ఎలా వెళ్తాం? చలనుకో, మంచు జలుబు చేసేస్తుంది, తల పట్టేస్తుంది. కామన్ ఏంటంటే దేవునికి దూరంగా ఉండడం మాత్రం కామన్. కానీ ఇదే ఎండలో ఉద్యోగం చేస్తుంటావు, వ్యాపారం చేస్తుంటావు. ఇదే వర్షంలో కుటుంబాన్ని పోషించుకుంటావు, ఉద్యోగానికి వెళ్తుంటావు, వ్యాపారం చేసుకుంటావు. అన్ని పనులు నార్మలే. దేవుని విషయంలో మాత్రమే వెదర్ రిపోర్ట్ చూసే దౌర్భాగ్యమైనటువంటి విశ్వాసులుగా మనం ఉంటున్నాం. మన కొరకు రక్తాన్ని చిందించిన ప్రభు కొరకు ఎండలో అడుగు పెట్టలేని స్థితి. మన కొరకు రక్తాన్ని చిందించిన ప్రభు కొరకు చెమటను విదిల్చలేని విశ్వాసులం. ఇది కృతజ్ఞత? ఇది విశ్వాసమా? ఇది ప్రేమ? దేవుడు భార్యనిస్తే భార్యతో ఉండిపోతున్నావు, ప్రభువుని మర్చిపోతున్నావు. దేవుడు బిడ్డలనిస్తే బిడ్డతో ఉండిపోతున్నావు, ప్రభువుని మర్చిపోతున్నావు. భర్తనిస్తే భర్తను ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి మర్చిపోతున్నావు. దేవుని యందు ప్రియులారా, గివర్ ఈజ్ నోవేర్, గిఫ్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. దేవుడిచ్చిన కానుక ముఖ్యమైపోతుంది, ఇచ్చిన దేవుడిని మరుగున పెట్టేస్తున్నావు. ఇదంతా కూడా మన యొక్క పాపపు జీవితం, మన యొక్క కృతజ్ఞత లేకపోవడం, మన యొక్క దుస్థితి, దౌర్భాగ్యం. ఇది దేవుని దీవెనలను ఇవ్వలేదు. చెప్తున్నాను, ఈ చేతులతో కొన్ని పెళ్ళిళ్ళు చేశాను. ఇప్పటికీ కూడా పెళ్లి కొడుకులు మాయం, కనిపించట్లే. పెళ్లి కూతుళ్ళు మాయం, కనిపించడంలే. లేరు. కొంతమందికి పిల్లలు పుడితే ఆ భార్య మీద ఎంత ప్రేమో, బిడ్డ మీద ఎంత ప్రేమో, మీ ఇద్దరు గుడికి రావద్దు, నేను వెళ్ళొస్తానులే అంటున్న భర్తలను చూస్తున్నాను. ఎంత ప్రేమ! అయ్యా, మీరిద్దరిని అంటి పెట్టుకుంటేలా చేసేది ఆ దేవుడే. ఆ దేవుడినే పక్కన పెడితే మీ బంధమే ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. కొన్ని పెళ్ళిళ్ళు చేసినందుకు బాధపడుతున్నాను నేను. నేనే బాధపడుతున్నాను, నా ప్రభు ఇంకెంత బాధపడుతున్నాడో, నో డౌట్ అబౌట్ ఇట్. తప్పనిసరిగా అనేకులు, ఒకరిద్దరు, చాలామంది దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలించుకోండి. ఓకే,
ఈ డైలాగు ఎండలు ఎక్కువగా ఉన్నాయన్న మాట రాకూడదు. ఉన్నాయి, ఎస్ ఉన్నాయి, ఉండనియండి. నా ప్రభువు నా కొరకు సిలువలో నరకాన్ని అనుభవించాడు. ఎండను అనుభవించలేనా? నీ పాపాల కొరకు ఆయన మరణిస్తే కృతజ్ఞతగా ఈ మాత్రం చేయలేవా? కొన్నిసార్లు మెట్లు కూస్తుంటే కాళ్ళు కాలిపోతుంటాయి. ఎస్, నాకు తెలుసు, కాళ్ళు కాలిపోతున్నాయి అనుకుంటాను. హైందవ సహోదరులు అగ్ని మీద నడుచుకొని వెళ్తుంటారు. వాళ్ళ సంగతి ఏంటి? బొగ్గుల మీద, అవునా, అగ్ని కంకెల మీద నడుచుకొని వెళ్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? సోలాలు పుడుచుకుంటారు నాలుగుకి ఇక్కడికి. వాళ్ళ సంగతి ఏంటి? ముస్లిం సహోదరులు కత్తులతో బాదుకుంటున్నారు. అదే పండగ? అదే పండగ కదా? బ్లేడులతో, కత్తులతో రక్తాన్ని చిందిస్తారు. వాళ్ళ సంగతి ఏంటి? ఎండలో నడవలేమా? భైరవ అనేదో ఒక గుడి ఉంటుంది అక్కడ, కోటిలింగాలపేట దగ్గర. అక్కడ తెల్లవారు 6 గంటలకు వెళ్తే పెద్ద లైన్, ఒక 1000 మంది ఉంటారు. తెల్లవారు 6 గంటలకి, 6:30 గంటలకు 1000 మంది ఉంటున్నారే. 9 గంటలకి గుడిలోకి రాలేని దౌర్భాగ్యమైన విశ్వాసులుగా నువ్వు నేను ఉంటున్నాం. వాట్ ఏ షేమ్, వాట్ ఏ షేమ్, వాట్ ఏ షేమ్. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏం చేశాడని చూస్తే పెద్దగా ఏముండదు. వాళ్ళ దేవుడు వాళ్ళ కోసం మరణించలే. మన దేవుడు మన కోసం మరణించాడు. తన దైవత్వాన్ని విడిచి వచ్చాడు. మానవులుగా పాలు పంచుకున్నాడు. ఇంత కరుణామయుడికి ఇంత కఠినమైన హృదయాల? దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినడానికి ఎన్ని నొప్పులు పడిపోతున్నారో కొంతమంది. షేమ్ ఆన్ us, రియల్లీ షేమ్ ఆన్ us. ప్రభుని పశ్చాత్తాపంతో ప్రభుని క్షమాపణ వేడుకోవాలి. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇటు పక్కన వాళ్ళందరూ కూడా చక్కగా గుడి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని నీట్గా దేవుడు చూడాలి, దేవుడు కనిపించాలి అనుకుంటారు. బాగుంది, వెరీ గుడ్. మరి ఇక్కడేమవుతుందో, వచ్చిన వాళ్ళందరూ మూలకి వెళ్ళిపోతుంటారు. ఆ మూలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత ఖాళీ ఉంటుంది ఆ మూలకి వెళ్ళిపోతుంటారు. ఆ స్తంభం వెనకాతల. అరే, ప్రభుని చూడవా, ప్రభుని ఆరాధించవా, గుడి నిండిపోయి మూలకి వెళ్ళవా? వేరే ఇదంతా ఖాళీ, ఆ మూలకి వెళ్ళిపోతుంటారు. నాకు అర్థం కాదు. సమాధానం 5 సంవత్సరాలుగా వెతుకుతున్నాను, ఇంకా దొరకలే. వై కాంట్ యు ఫేస్ ద లార్డ్? దేవుని ముందున ఎందుకు కూర్చోలేకపోతున్నావు? దేవుని ఎందుకు చూడాలనుకోవటం లేదు? ఎందుకంటే అక్కడ తలదించి పడుకుంటావా, సెల్ ఫోన్తో ఆడుకుంటావా, ఏమో నాకు తెలీదు. అది ఎవరో ఒకరిద్దరని కాదు, అందరిలాగే ఉన్నారు. ఒకరిని చూసి మరొకడు, పెద్దవాళ్ళని చూసి పిల్లల్ని చూసి ఇంకా చిన్న పిల్లలు వెళ్తానే ఉన్నారు. నాకు అర్థం కాదు. గుడంతా ఖాళీ ఉంటే బయట కూర్చుంటా అంటారు. నాకు అర్థం కాదు నిజంగా. కుర్చీలు ఖాళీగా ఉన్న బయటే కూర్చుంటా అంటారు. ఏంటి దీని అర్థం? ఎలా దీన్ని వర్ణించాలి, అర్థం చేసుకోవాలి. బయటే కూర్చుంటే గుడి బయటికి వెళ్ళిపోదాం పదండి. గుడి ఎందుకు మనకి? వై దిస్ చర్చ్? ఎందుకు మనకి దేవాలయం? గుడి నిండిపోయి నువ్వు బయటికి వెళ్తే ఓకే. ఈరోజు ఏ విధంగా గుడి బయట ఉన్నావో, రేపొద్దు నువ్వు మోక్షం బయట ఉంటే నీకు తెలుస్తుంది ఆ నరకం ఏమిటో, ఆ ప్రాబ్లం ఏమిటో, అది ఎంత భయంకరమైనదో. దేవుని యందు ప్రియులారా, చంటి పిల్లలు వేరే విషయం, చంటి పిల్లల తల్లులు వేరే విషయం, వాళ్ళని అంటం లేదు. ఇదన్నీ కూడా దివ్య పూజాబలిలో దివ్య సత్ప్రసాద ప్రభునికి వ్యతిరేకముగా నువ్వు నేను కట్టుకుంటున్న పాపాలు. ముందు వాటిని సెట్ చేసుకుందాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మూడవ అద్భుతం దేవుని యందు ప్రియుల. ఎన్ని అద్భుతాలు చెప్పాను? 2. మొట్టమొదటిది ఏంటి? ఫాదర్ గారి తల్లి పెరాలసిస్. రెండవది ఏంటి? ఒక వ్యక్తి యొక్క మరణము లేదా మర్డర్ కేసులో ఏ విధంగా విముక్తిని పొందాడు. దేవుని యందు ప్రియులారా, ఒక రోజున ఇదే రిట్రీట్ సెంటర్కి, ముంబైలో రిట్రీట్ సెంటర్కి, ఇవన్నీ కూడా నేను ఎక్కడి నుంచి తెచ్చినవి కాదు, ఒక ఫాదర్ గారు చెప్పిన సాక్ష్యాలన్నీ కూడా విని ఆలకించి రాసుకొని మీకు చెప్తున్నాను నేను. ఒక రిట్రీట్ సెంటర్లో ఒక యువతి, ఒక తల్లి సన్నంగా, పొడవుగా సన్నంగా ఉండి పక్క చిక్కిపోయి వీల్ చైర్ మీద ఒకరు తోసుకుంటూ వచ్చారు. వచ్చి అడుగుతున్నారట ఫాదర్ గారిని అడుగుతున్నారట. ఫాదర్ గారండి, నాకు ఒక సమస్య. ఏంటమ్మా? నా పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళని మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడైనా హాస్టల్లో అనాథాశ్రమం ఉంటే పెట్టేస్తారా? ఏమ్మా అలాగంటున్నావు? ఎందుకంటే నేను హెచ్ఐవి పేషెంట్, చాలా సివియర్, నేను ఎక్కువ కాలం బ్రతకను, చనిపోతాను, త్వరలోనే నేను చనిపోతాను. ఫాదర్ గారు, అయ్యో అలాగా, సరే నువ్వు క్రిస్టియన్వా? ఒకప్పుడు క్రిస్టియన్. నువ్వు క్యాథలిక్వా? చిన్నప్పుడు యవ్వన వయసులో నేను క్యాథలిక్కే, కానీ ప్రభుని వదిలేశాను, దివ్య సప్సాదం వదిలేశాను, పాప సంకేతను వదిలేశాను, దివ్య పూజాబలను వదిలేశాను, ఇప్పుడైతే కాదనే చెప్పాలి అన్నారు. ఏం జరిగిందమ్మా, ఏంటి నీ స్టోరీ, నీ కథ ఏంటి అని ఫాదర్ గారు ఆమెను పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడుతుంటే ఆమె చెప్తున్నారంటే, దేవుని యందు ప్రియులారా, ఓకే, నేను బాగా రోగంతో ఉన్నాను, నన్ను ఎవరు బాగు చేయలేరు, నేను చనిపోతున్నాను కదా, నా పిల్లల్ని తీసుకోండి అన్నారు. అప్పుడు ఫాదర్ గారు ఈ మాట అన్నారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 40వ వచనంలో ఉన్న ఒక చిన్న వాక్యాన్ని ఆమెకు గుర్తు చేశారంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి, చదవనమ్మా. యేసు ఆమెతో నీవు విశ్వసించినచో చదవండి, దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నేను నీతో చెప్పలేదా అన్న మాట. నీవు విశ్వసిస్తే నీవు సైతం స్వస్థత పొందుతావని, దేవుని మహిమను చూస్తావని నీకు చెప్తున్నానమ్మా అంటే, లేదండి నాకు స్వస్థత రాదండి అని చెప్పారు. లేదండి నాకు స్వస్థత రాదండి. ఎందుకు అలాగంటున్నావు అంటే, ఆమె చెప్తుంది ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, నన్ను ఒక బాయ్ ఫ్రెండ్, ఒక వ్యక్తి నన్ను యూజ్ చేసుకొని వదిలేశాడు. నేను పెళ్ళి కాకమునిపే ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెంట్ అని తెలిసి నా బాయ్ ఫ్రెండ్ నన్ను విడిచి వెళ్ళిపోయాడు పూర్తిగా ముంబైలో. అప్పటి నుంచి నాకు అతని మీద మహా కోపంతో రగిలిపోతూ ఉన్నాను. తర్వాత తెలిసింది నాకు హెచ్ఐవి వచ్చిందని అతని ద్వారా. కనుక నేనేం చేశానంటే, ఇక మగవాళ్ళ మీద ద్వేషంతో కావాలని కోరుండి ఇంకా మరింతమంది మగవాళ్ళతో నేను పాపం చేశాను. వాళ్ళందరికీ కూడా ఎయిడ్స్ అంటించేశాను. ఎవరెవరైతే నాతో పాపం చేశారో వాళ్ళందరికీ ఎయిడ్స్ అంటుకుంది. నా పగ తీర్చుకున్నాను అలా. కనుక నేను కోరుండి అనేక మందికి నష్టం చేసేది కనుక నాకు క్షమాపణ ఉండదండి, నేను చనిపోవడమే, ఇందులో ఇంకెటువంటి మార్పు లేదు అంటూ ఆమె చెబుతుండే, దేవుని యందు ప్రియులారా, పునీత ఫౌస్టీన్ అమ్మగారు చెప్పిన తన డైరీలో రాసిన ఒక మాటను ఫాదర్ గారు చెప్పారంట. దేర్ ఇస్ నో సిన్ దట్ ద లార్డ్ డివైన్ మర్సీ కెనాట్ హీల్, కెనాట్ ఫర్గివ్. ప్రభువు క్షమించలేని పాపం అంటూ ఏమీ లేదమ్మా. ప్రభువు క్షమించలేని పాపం అంటూ ఈ లోకంలో ఏమీ లేదు. ఎంత పాపమైనా దేవుని కరుణా సముద్రంలో నీటి బొట్టు వంటిదే. నువ్వు కూడా పశ్చాత్తాపడమ్మా, ప్రభు క్షమిస్తారమ్మా. లేదండి నేను కోరుండి చేశాను, ఎలా క్షమిస్తాడు దేవుడు నన్ను అంటే ఫాదర్ గారు అన్నారట. మరి పేతురు గారు యేసు ప్రభునికి ద్రోహం చేశారు కదా 3 సార్లు. తెలిసి చేశారా తెలియకుండా చేశారా చెప్పండి? తెలిసే చేశాడు. అరే ముందు వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రభు, అరే నువ్వు 3 సార్లు మోసం చేస్తావరా అని. అయినా తెలిసి పేతురు గారు తప్పు చేస్తే ప్రభు శిక్షించాడా? ప్రభు కొట్టాడా? తిట్టాడా? శిక్ష విధించాడా? ఏం చేశారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను 3 సార్లు అడిగాడు, అంతే, అయిపోయింది. ఒక్కోసారి పాప సంగీతంలో పెద్ద పెద్ద పాపాలు చెప్తే గురువు వెళ్ళి ఒక్క పరలోక జపం చెప్పు అంటారు. అంతేనా?
అంతే. ఒక్కొక్కసారి దేవుని కృప ముందు నీ పాపం ఇంతే. అలాగే పాపం చేయమని కాదు, ఆయన కృప ఎంత గొప్పదో నువ్వు కూడా అంత గొప్ప ప్రేమతో ప్రభుని చెంతకు రా అని అర్థం. దేవుని యందు ప్రియులారా, ఈ మాట చెప్పి పేతురు గారిని ప్రభు క్షమించారమ్మా, నిన్ను ఎందుకు క్షమించరు, నిన్ను కూడా క్షమిస్తారు, ప్రార్థన చేయి తల్లి అన్నారట. అప్పుడు మరొకటి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 3311 యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. ఎవరికి మైక్ ఉన్న వాళ్ళకి బైబిల్ తినరాదా? సజీవుడను యాకోబు ప్రభుడు నా మాటలుగా మీరు వారితో ఇట్లనుము, దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతృప్తి కలగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దుష్ట మార్గము నుండి వెనుకకు మరలుడు. మీరు అనవసరముగా చావనేలా? అనవసరంగా చస్తానంటారు ఎందుకయ్యా? అనవసరంగా శాపం పాలవుతానంటారా ఎందుకయ్యా? నువ్వు మారితే చాలు, నిన్ను దీవిస్తానని ప్రభు అంటున్నారు. కనుక నువ్వు మారుతానని మాట ఇవ్వి, ప్రభు నిన్ను దీవిస్తారు అని చెప్పేసరికి నేను పశ్చాత్తాపం చెందునని ఆమె కన్నీటితో ప్రార్థన చేసిందంట. దేవుని యందు ప్రియులారా, ఆమె గురించి కూడా ఆ ఫాదర్ గారు క్రమము తప్పకుండా 30 రోజులు దివ్య పూజా బలులు ఆమె కోసం సమర్పిస్తే హెబ్రీయులకు రాయబడిన లేఖ 7వ అధ్యాయము 7వ వచనం చెప్పినట్లుగా, ద ఇన్ఫీరియర్ సిన్స్ ఆర్ వాష్డ్ అవే బై ద బ్లడ్ ఆఫ్ ద సుపీరియర్, అనగా అధికుడగు వాని రక్తము ద్వారా అధముడి యొక్క పాపాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి, ఇది నిర్వివాదము అంటూ వాక్యము సెలవిస్తున్నట్లుగా వారం 30 రోజుల తర్వాత ఆమె మరలా వచ్చారంటే దేవుని యందు ప్రియులారా. ఈసారి ఆమె వచ్చినప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? వీల్ చైర్లో రాలేదు, నడుచుకుంటూ వచ్చారు. ఆరోగ్యంగా, సంతోషంగా, దృఢంగా, బలంగా ఆమె కనిపిస్తున్నారు. ఏమమ్మా అంటే, నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వస్థత పొందుకున్నానండి. ఎయిడ్స్కి మందు లేదు కదా? ఉందండి. యేసు రక్తములో ఎయిడ్స్కి కూడా స్వస్థత ఉంది. యేసు రక్తములో సమస్త పాపాలు క్షమించబడతాయి. ఆ దివ్య పూజాబలి, ఆ క్రీస్తు దివ్య శరీర రక్తములో నాకు ఇచ్చినటువంటి స్వస్థత ఇది అంటూ ఆ తల్లి ముంబై తాబోర్ రిట్రీట్ సెంటర్లో ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య పూజాబలి వివాహాలు జరుగుతాయి. దివ్య పూజాబలి వలన సంతానము కలుగుతుంది. దివ్య సత్ప్రసాదం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దివ్య సత్ప్రసాదము, దివ్య పూజాబలి వలన అద్భుతాలు జరుగుతాయి. దివ్య పూజాబలి వలన అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. అటువంటి పవిత్ర దివ్య పూజాబలిలో భక్తితో, శ్రద్ధతో, మరింత విశ్వాసంతో పాలు పంచుకొనండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిట్ట చివరిగా 2 బైబిల్ వాక్యాలు చెప్పి ముగిస్తాను. మనందరికీ తెలుసు, డీమన్ నెంబర్, డెవిల్స్ నెంబర్ 666. ప్రొటెస్టెంట్ వాళ్ళు ఎక్కువ బ్లా 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 చేస్తారు కదా దీని గురించి. చూడండి, దర్శన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. దర్శన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. దీనిని అర్థము చేసుకొనుటకు జ్ఞానము అవసరము. జ్ఞానము కలవాడు జంతువు యొక్క సంఖ్య అననేమియో తెలుసుకొనగలడు. ఏలయనా ఆ సంఖ్య ఒక మనుష్యుని సంఖ్యయే. దాని సంఖ్య 666. 666 అంటే దెయ్యము నెంబర్ అంటారు, లూసిఫర్ నెంబర్, శత్రువు నెంబర్ అంటారు. అవునా? అసలైన దీని అర్థం ఎక్కడ తెలుస్తుందో తెలుసా? యోహాను శుభవార్త 666. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 66వ వచనం తీయండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 66వ వచనం. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు దివ్య సత్ప్రసాదం కోసం బోధిస్తున్నప్పుడు
దివ్య సత్ప్రసాదము గురించి విన్నప్పుడు ఎవడు వినగలడు కఠినతరమైన మాటలు అని విడిచి వెళ్ళిపోతున్నారు. చూడండి, అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ వెంబడింపరైరి. ఎవరెవరైతే దివ్య సత్ప్రసాదాన్ని తృణీకరిస్తారో, తిరస్కరిస్తారో వాళ్ళందరూ ఈ 666 వాళ్ళందరూ ఈ సాతాను బిడ్డలు, వారందరూ శత్రువులు, వారందరూ శాపగ్రస్తులు, వారందరూ నరకానికి పాత్రులు. ఎవరండి? ద రిజెక్షన్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్. దోస్ హూ రిజెక్ట్ ద హోలీ యూకరిస్ట్. దివ్య సత్ప్రసాదమును ఎవరైతే తిరస్కరిస్తున్నారో, ఎవరైతే విశ్వసించడం లేదో, ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే అగౌరవపరుస్తున్నారో, ఎవరైతే అపవిత్రం చేస్తున్నారో, ఎవరైతే అమంగళం కలంకం చేస్తున్నారో అట్టు వారందరూ కూడా ఈ సాతానుడి బిడ్డలుగా ఉంటున్నారు. కనుక దివ్య సత్ప్రసాదమును, దివ్య పూజాబలిని ప్రేమిద్దాం, ఆరాధిద్దాం, ఆ ప్రభుని యొక్క అద్భుత మేలులను పొందుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.